5 మినిట్స్లో బేబీ టమాటా వడియాల కర్రీ ఎలా తయారు చేయడమో నేర్చుకుందామండి. చాలా ఈజీ, 5 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే దీన్ని అన్నీ ఒకేసారి చేసుకోవాల్సి ఉంటుంది. మనం టమాటాలను అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కొనేటప్పుడే చాలా చిన్న టమాటాలు గట్టిగా ఉండేవి, బాగా ఎర్రగా పండిన టమాటాలను సెలెక్ట్ చేసుకోవాలండి. చాలా చిన్న టమాటాలని తీసుకుంటే ముక్కలుగా కట్ చేయవలసిన అవసరం లేదు. వీటినన్నింటినీ మనం తెచ్చిన వెంటనే ఎలాగో మనము మంచిగా ఉప్పు నీళ్ళతో కడుక్కుంటాం కదా, టమాటాలని కడిగేసి పక్కన పెట్టుకున్న మళ్ళీ కొంచెం కడుక్కోవాలి. కడుక్కునేటప్పుడు మనము వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి కూడా వేసేసి జస్ట్ ఇలా నీరు కొంచెం అనేసి వంచేస్తే సరిపోతుందండి. వంచేసిన తర్వాత మనం ఆ టమాటాల్లో కొంచెం నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసేయాలండి. వేసి స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. మూత పెట్టేస్తే కనుక 5 మినిట్స్లో ఉడికిపోతాయి. ఈలోపు ఉడికిపోయేటప్పుడు వేరే కళాయిలో మనము రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి అన్నీ అవి ఎలా చేయాలో తర్వాత చెప్తాను. ఈ ఉడికిపోయిన టమాటాలని ఈ ప్రాసెస్ నేను ముందు కంటిన్యూ చేస్తున్నానండి. ఇవి బాగా ఉడికిపోతాయి కదండి ఈ టమాటాలను. అటు సైడు మనము వెల్లుల్లి అవి వేయిస్తుంటాము. ఆనియన్ వేసేటప్పుడు ఈ ఉడికిపోయిన టమాటాలని చూడండి నేను ఎంత ఈజీగా తీసానో. చెక్కు అన్నది చాలా తొందరగా వచ్చేస్తుందండి, పైకి ఇలా లేయర్ వస్తుంది. వేడి మీద ఉంటుండగానే ఇలాగ అనగానే టమాటా తొక్కంతా బయటకు వచ్చేస్తుందండి. అవైతే ఇంకా యూజ్ చేయడానికి ఉపయోగపడవండి, ఆ లేయర్ తీసి పడేయడమని. చూడండి ఇలా ముడత సరి టమాటా తొక్క చాలా వేడిగా ఉన్నాయి, బాయిలింగ్ దగ్గరవి. అందులో నీరైతే కూడా వంచేయకూడదండి, వంచేస్తే పాడైపోతాయి. ఆ వేడిగా ఉంటున్నప్పుడే తీస్తేనే తొక్కలు ఈజీగా వచ్చేస్తాయండి. ఈజీగా వచ్చిన తర్వాత మనము చాకుతో ఇలా వేడిగా తగ్గడం కోసం కొంచెం నైఫ్తో 2-3 గంటలు అయితే ఇలా పెడతామండి. చల్లారిన తర్వాత పిసికేయచ్చు. కానీ ఈ ప్రాసెస్ ఇది వేడివి టమాటాలు ఉడుకుతున్నప్పుడే మనం ఇవి రెడీ చేసుకోవాలండి. కళాయిలో కొద్దిగా ఆవాలు వేసి మనం నేను వడియాలన్నవి చేసినవి కావండి, చేసినవి అయితే గట్టిగా ఉంటాయి, కొన్నవి కాబట్టి పల్చగా ఉంటాయి. ఈ వడియాలని ఆవాలు వేసిన తర్వాత కొంచెం నూనెలోనే ఆ వడియాలు మనము వేయించుకోవాలండి. వేయించి పక్కన పెట్టుకుంటాము. కొంచెం గోధుమ రంగు వచ్చేంత వరకు వేయిస్తే బాగుంటుంది. దాన్ని ఒక ప్లేట్లో తీసుకుంటాం. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేస్తామండి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేయలేదంటే, ఈ టమాటాలని ఆల్రెడీ నేను చేసి ఉంచాను కదండి, అందులో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నవి నేను ఆల్రెడీ వేసాను ఉడుకుతున్నప్పుడే. అందువల్లే అవన్నీ కలిపేసి పిసికేసానండి. గట్టిగా పిసికిస్తే స్మాష్ అయిపోతాయి. పిసకకంటే మనం మిక్సీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీ అనేది కచ్చా పచ్చగా చేయాలి, మరి మెత్తగా ప్యూరీలాగా చేయకూడదండి. చేసిన తర్వాత ఈ వేగుతున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేగుతుంది కదండి, అందులో అది వేసిస్తామండి. బాగా కొంచెం వేయిస్తాము. వేయించిన తర్వాత నీళ్ళు వేస్తాము. నీళ్ళతో పాటు కొంచెం చింతపండు రసం కూడా వేస్తే చాలా బాగుంటుంది. దీని పులుసు అంటారండి, వడియాల పులుసు అని కూడా అంటారు. పల్లెటూరులో వడియాల పులుసు అంటారు. టమాటా వడియాల కూర అని నేను అన్నాను, కానీ ఇది పులుసు అంటేనే బాగుంటుంది. ఇది కలుపుకోవడానికి బాగుంటుంది, కర్రీలా బాగుంటుంది. చిక్కగా చేసుకుంటే మనము అన్నము మీద పెరుగన్నం తినేటప్పుడు కూడా అన్నం మీద వేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎన్ని విధాలుగానే మనం చేసుకోవచ్చండి. ఇందులో చూడండి నేను టమాటా కోసం ఎప్పుడు చెప్తాను కదా, రసంలోనూ టమాటా వేసిన దాంట్లో నేను పౌడర్ చేసుకుంటానని. అదే ధనియాలు, జీలకర్ర మరియు మెంతులు ఇవన్నీ కలిపి నేను ఎండుమిర్చి కలిపి చేసిన పౌడర్ మళ్ళీ అందులో లాస్ట్లో వేసాను. వేస్తే మంచి కలర్ వస్తుందండి, కలర్ వస్తుంది, టేస్ట్ అన్నది, ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఆ మసాలా నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను. స్పైసీ మసాలా ఒకటి, ఈ ధనియాలు, జీలకర్ర సంబంధించిన మసాలా ఒకటి, టమాటా వేసిన దాంట్లో అంటే పులుపు వేసిన దాంట్లో ఆ మసాలా వేస్తే చూడండి మంచి కలర్ వచ్చింది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలండి. నిజంగా మీకు ఆ కర్రీ చేయండి, బాగాలేకపోతే కంపల్సరీగా కామెంట్ చేయండి.